నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగ పూర్ణావతారుడు శ్రీ షిరిడి సాయినాథుడు, కంటి చూపుతో కామితాలను నెరవేర్చే కలియుగ దైవం, మౌనముతో బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించే కలియుగ గురుదేవుడు. ఆ యోగి పుంగవుడు కొలువుదీరని ప్రదేశమంటూ నేడు లేనేలేదు. సర్వే సర్వత్రా ఆ గురుదేవుడు భక్తుల కోర్కెలను నెరవేర్చే కారుణ్యమూర్తిగా కొలువుదీరి ఉన్నాడు. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపూర్ గ్రామంలో కొలువుదీరిన శ్రీ షిరిడి సాయిబాబా మందిర విశేషాలను తెలుసుకుందాం. సర్వ మానవాళి క్షేమాన్ని కాంక్షించే ధర్మ సింధువు శ్రీ సాయినాథుడు. తన వద్దకొచ్చే భక్తులకు తరతమ భేదాలు లేవంటూ అందర్నీ అక్కును చేర్చుకునే దివ్య స్వరూపుడు. భక్తుల వదాన్యుల సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ మందిరం నేడు దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతోంది. సమక్షంలోనే కాదు, పరోక్షంలోనూ భక్తుల్ని కాచి కాపాడటం భగవదవతారం ముఖ్య కర్తవ్యం. కేవలం స్మరణ మాత్రం చేత భక్తుల ఇక్కట్లన్నీ నివారణ చేసి మీకు అండగా నేనున్నానంటూ ఆత్మ బంధువులా ఆదుకునే ఆపన్న వరదుడు షిరిడి సాయినాథుడు. సాయి అంటేనే సాయం చేసే ఆనందదాయి, సాకారమై తేజరిల్లే అమృతమూర్తి. అలాంటి దత్తస్వరూపుడు ఊరూరా వాడవాడలా ఇంటింటా ఇష్టదైవంగా ప్రణతుల్ని అందుకుంటున్నాడు. ఆ కోవలో ఆవిష్కారమైనదే కమలాపూర్ గ్రామంలోని శ్రీ షిరిడి సాయి మందిరం. సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన ఈ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2010వ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీన సాయి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్ని వైభవంగా నిర్వహించారు. అప్పట్నుంచి ఈ సాయి దివ్య సన్నిధి భక్తుల్ని ఆకట్టుకుంటోంది. అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో పావన గోదావరి నదీ తీరాన ఈ గ్రామం నెలకొని ఉంది. ఈ గ్రామంలో వేంచేసి ఉన్న బాబా మందిరం విశేషంగా సాయి భక్తుల్ని ఆకర్షింపచేస్తోంది. దైవం మానుష రూపేణ అన్న నానుడికి అనుగుణంగా దైవ పరమార్థాన్ని, మానవీయ విలువల్ని ఆవిష్కరించిన కారణ జన్ముడు, దత్తాంశ సంభూతుడు శ్రీ షిరిడి సాయినాథుడు. సామాన్యునిగా జీవించి అసమాన ప్రతిభను భక్తులకు చూపిన దయా సింధువు శ్రీ సాయినాథుడు. ఆయన కొలువుదీరిన మందిరం సుందరం, సుమనోహరం. మందిరంలోని ప్రధాన వేదికపై సమున్నతంగా తీర్చిదిద్దిన సింహాసనంపై సాయినాథుని దివ్యమంగళ విగ్రహం వేంచేసి ఉంటుంది. ఇది విగ్రహమా? కాదు, అచ్చంగా సాయి రూపమే. పరబ్రహ్మ స్వరూపమే షిరిడీలో పరమదైవమై అవతరించింది. భక్తులను ఆత్మ సామ్రాజ్యం వైపు చేయిపట్టి నడిపించడానికే సాయి ఊరూరా అర్చామూర్తిగా వెలుగొందుతున్నాడు. సంపూర్ణ అలంకృతంగా చిన్మయ రూపునిగా సాయి తేజరిల్లుతున్నాడు. రాజాధిరాజు, యోగిరాజు, పరబ్రహ్మరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు, సద్గురుమూర్తి అయిన సాయినాథుని దివ్య పాదార విందాల్ని సేవించుకోవడానికి
భక్తులు తరలి వస్తారు. తమ మనోభీష్టాల్ని సాయికి మౌనంగా విన్నవించుకుంటారు. బాబా నీవు జాగేలేక మేలుకోవయ్యా, తెల్లవారెను తొలి తొలి వెలుగులు జగమున నిండెను, కిలకిల స్వనములు మంగళకరముగా మనసును తాకేను. సాయి అంటూ మహల్సా ముందుగా వేచి ఉన్నాడు, భవనము కట్టిన బూటి భక్తితో నిలిచే ఉన్నాడు. సాయి అంటూ మహల్సా ముందుగా వేచి ఉన్నాడు, భవనము కట్టిన బూటి భక్తితో నిలిచే ఉన్నాడు. అభిషేకింపగ మేఘుడు జలమును తీసుకొచ్చాడు, కాశీరాముడు పచ్చని కఫ్ని వెంట తెచ్చాడు. బాబా నీవు జాగేలేక మేలుకోవయ్యా. అందరి మనసుల్ని చూరగొని అందరి అంతరంగాల్ని తెలిసిన సాయినాథుడు తన కరుణామృతాన్ని భక్తులందరిపై కురిపిస్తాడు. శ్రద్ధ, సహనం అనే జంట సూత్రాల్ని తన భక్తులకు తరగని పెన్నిధులుగా అందించిన సాయి మధుర మనోజ్ఞమూర్తిగా ఇష్ట కామ్యాల్ని నెరవేరుస్తున్నాడు. సాయి దేవా సాయి దేవా సాయి దేవా పరమపదం. సాయి విగ్రహం ముంగిట సమాధి కట్టడం ప్రత్యేకంగా అమరి ఉంటుంది. షిరిడీ క్షేత్రంలో వలె ఈ మందిరంలో కూడా బాబా సమాధి కట్టడం ప్రత్యేకతను సంతరించుకుంది. సాయి దేవా సాయి దేవా సాయి దేవా పరమపదంలా దొరికెనులే, ప్రభుని చరణ సేవా ప్రభుని చరణ సేవా. సాయి నా సమాధి నుంచే నేను సమాధానమిస్తాను అని బాబా పేర్కొన్నారు. ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేసే ప్రక్రియ సమాధి స్థితి. మనసులోని గర్వాన్ని, హృదయంలోని మాలిన్యాన్ని తీసివేయండి. పరిశుద్ధాత్ములై సాయి పాదాల్ని ఆశ్రయించండి. మీకు శుభం చేకూరుతుంది. ఇది ఎందరో సాయి భక్తుల అనుభవపూర్వకమైన మాట. మనసు పెట్టి ఆరాధించి, శ్రద్ధతో కొలిచి, సహనంతో సాయి కరుణని ఆకాంక్షించే వారికి సాయి ఎల్లప్పుడూ ఉత్తమ ఫలితాల్ని కలిగిస్తాడు. అందుకు నిదర్శనం ఈ మందిరానికి తరలివచ్చే భక్తులే సాక్ష్యం. సాయి భక్తి ఓ జీవన స్రవంతి. అది పలు పార్శ్వాలలో ప్రకటితమయ్యే రసామృత వాహిని. నా వాళ్లు నాకు 1000 క్రోసుల దూరంలో ఉన్నా సరే పిచ్చుకల కాళ్లకు దారం కట్టి లాగినట్టు వాళ్ళని నేను నా దగ్గరకు రప్పించుకుంటాను. నా ప్రేమను వారికి పంచుతానని బాబా స్వయంగా పేర్కొన్నారు. షిరిడీలో కొలువై ఉన్న రామా, ఓ జగమంతా వెలిగే సాయి రామా. షిరిడీలో కొలువై ఉన్న రామా, ఓ జగమంతా వెలిగే సాయి రామా. తళతళలాడే చక్కని మోముతో రామా, మిలమిల మెరిసే చల్లని చూపుతో రామా. మా మదిలోన మెదిలే భక్తి ప్రేమ, ఓ సాయి రామ, ఓ రామ, ఓ సాయి రామ. షిరిడీలో కొలువై ఉన్న రామ, ఓ జగమంతా వెలిగే సాయి రామ.
నిద్రలేచిన పొద్దుల్లో నీ రూపం కంటాను, నడిచేటి రహదారుల్లో నిన్నే స్మరించుకుంటాను. సాయిరాం సాయిరాం ఓ సాయిరాం సాయిరాం, సాయిరాం సాయిరాం ఓ సాయిరాం సాయిరాం. నిద్రలేచిన పొద్దుల్లో నీ రూపం కంటాను, నడిచేటి రహదారుల్లో నిన్నే స్మరించుకుంటాను. తెలియక చేసిన పాపాలెన్నో రామా. జై బోలో సాయినాథ్ మహారాజ్ కి జై అంటూ భక్తులు సాయీశ్వరుణ్ణి దర్శించుకుని తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. ప్రతి గురువారంతో పాటు విశేష పర్వదినాలలో సాయినాథుడికి నానావిధ ద్రవ్యాలతో అభిషేక వేడుకను నిర్వహిస్తారు. యోగిరాజైన సాయినాథుడికి ఈ వేడుకను నిర్వహించి బాబా కృపకు భక్తులు పాత్రులవుతారు. సాయి అనుగ్రహాన్ని పొందడానికి అభిషేక వేడుక కూడా విశేషంగా దోహదపడుతుంది. అభిషేకమిదే అభిషేకము అద్వైతమూర్తికి అభీష్టవరదునికి అన్నింటా తానై వెలిగే సచ్చిదానంద సాయికి అభిషేకము అంటూ భక్తులు సాయిని పరిపరి విధాల కీర్తిస్తూ ఈ వేడుకలో పాలు పంచుకుంటారు. పంచామృతాలు ఫలరసాలతో కొనసాగే ఈ వేడుక సాయి సర్వ సమర్పణా భావానికి ప్రతీక. अमराराम सुमाराम चिरे कामधेनु क्षीरालतो साईनाथने पावनमूर्तिके अभिषेकं क्षीराभिषेकम् अभिषेकं क्षीराभिषेकम् सुमधुर मकरन्दंतो साईनाथनी मंगलमूर्तिकी अभिषेकं मधुराभिषेकम् अभिषेकं मधुराभिषेकम् मलयमयी धर शिखर वनान्तर चन्दन सुख शीतल गन्धंतो साईनाथनी सुन्दर मूर्तिके अभिषेकं चन्दनाभिषेकम् अभिषेकं चन्दनाभिषेकम् श्रीहरिपद राजीव समुद्भव गगन गंग पावन शीकर मुला साईनाथनी श्रीकर मूर्ति के अभिषेकं वीराभिषेकं साईनाथनी श्रीकर मूर्ति के अभिषेकं वीराभिषेकं ओम साई श्री साई जय जय. దేవుడే మన యజమాని. ఆ యజమాని పట్ల వినయ విధేయతలతో మసలుకోవడం మన విధి అంటూ బాబా తన భక్తులకు ఉద్బోధించారు. సర్వాంతర్యామి అయిన బాబా భక్తులందరికీ ఆరాధ్య దైవం, ఆత్మీయ బంధువు. విశేషించి ప్రతి గురువారం ఈ మందిరానికి భక్తులు అసంఖ్యాకంగా తరలివస్తారు. ప్రతి గురువారం ఉదయం సుప్రభాత సేవతో సాయి ఆరాధనా సంవిధానం ఆరంభమవుతుంది. కాకడా హారతి, మహాగణపతి పూజ, శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శతనామార్చన, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు. సాయి దివ్య చరణం భాగీరథి సమానం, సాయి దివ్య చరణం సాయి సన్నిధికి ఇరువైపులా నెలకొన్న శ్రీ మహాగణపతి దత్తాత్రేయమూర్తులకు ప్రతి గురువారం క్షీరాభిషేకాన్ని నిర్వహిస్తారు. గురువారం నాడు సాయికి 4 హారతుల్ని షిరిడీ సంప్రదాయపూర్వకంగా సమర్పణ చేస్తారు. ప్రతి శుక్రవారం గోపూజను
మంత్రపూర్వకంగా నిర్వహిస్తారు. ఇదే మందిర ఆవరణలో సాయి యోగశక్తికి ప్రతీక అయిన ధుని నెలకొని ఉంటుంది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. నీటితోనే జ్యోతులు వెలిగించి తిరిపించెనులే జ్ఞాన చక్షువు. ఓం సాయి శ్రీ సాయి. ఇదే లోగిలిలో అశ్వత్థ నారాయణ వృక్ష సముదాయంగా వ్యవహరించే రావి వేప వృక్షాల కింద గురుస్థానం ఉంటుంది. ఈ గురుస్థానంలో సాయిబాబా మూర్తి ప్రత్యేకంగా చిన్న మందిరంలో ఉంటుంది. పసిపాపను ఆదుకొన్న ఆత్మబంధు శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. ప్రతి గురువారం ఈ మందిరంలో అన్న ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేస్తారు. ప్రతి గురువారం కూడా స్వామివారికి తెల్లవారుజామున 4:30 గంటలకు కాకడహారతి ఇవ్వబడుతుంది. అనంతరం మహాగణపతి పూజ, శ్రీ దత్తాత్రేయ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన, శ్రీ సమర్థ సద్గురు సాయినాథునికి మహన్యాసపూర్వక రుద్రవారాభిషేకం మరియు అర్చనాది కార్యక్రమాలు నిర్వహించబడతాయి. మహాలక్ష్మి అంటే వేప చెట్టు, అశ్వత్థనారాయణం అంటే రావి చెట్టు, ఈ రెండు కలయికలతో స్వామివారు తన ఇష్టమైనటువంటి ప్రదేశంగా భావించి గురుస్థానంలో స్వామివారు అక్కడ కూర్చొని ఉన్నారు. కమలాపురం శ్రీ సాయి సన్నిధి విశేష పర్వదినాలలో భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి గురువారం పల్లకీ సేవ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ పల్లకీ సేవ కార్యక్రమంలో చిన్న పెద్ద అనే తరతమ భేదాలు లేకుండా అందరూ పాల్గొనే ఈ పల్లకీ సేవ ఉత్సవం కడు రమ్యంగా భాసిస్తూ ఉంటుంది. గురువారం నాడు సాయినాథుణ్ణి పల్లకీలో తిలకించడం భక్తులకు ప్రత్యేకమైన అనుభూతి. రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. రథారూఢుడైన కేశవుణ్ణి దర్శిస్తే పునర్జన్మ ఉండదని పురాణోక్తి. అలాగే పల్లకీలో ఉన్న సాయినాథుణ్ణి తిలకించి సేవిస్తే సమస్త మనోభీష్టాలు నెరవేరుతాయి. భక్తులకిదే మహదావకాశం. సమర్థ సద్గురు సాయినాథుణ్ణి తమ భుజస్కంధాలపై వహించే సువర్ణావకాశం. భువన నాయకుడిని భక్తి భుక్తి ముక్తి ప్రదాయకుడైన సాయి అనుగ్రహానికి ఇది గొప్ప అవకాశం అంటూ భక్తులు సాయి పల్లకి వేడుకలో పాల్గొంటారు. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. భారతీయ సనాతన సంస్కృతిలో శ్రీరామచంద్రునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. యుగాలు మారినా తరాలు మారినా శ్రీరాముడు, శ్రీరామ కథ, శ్రీరామారాధన మన భారతీయులకు తరగని నిధి. ఊరూరా వాడవాడలా భక్తులు శ్రీరామచంద్ర ప్రభువుకు ఆలయాల్ని నిర్మిస్తూ తమ మనోసీమల్లో స్వామిని నిక్షిప్తం చేసుకుంటున్నారు. అలాంటి శ్రీరామాలయమే కమలాపురం సాయిబాబా మందిరానికి సమీపంలో నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాలను కూడా వీక్షిద్దాం పదండి. కమలాపురం గ్రామంలో సాయి మందిరానికి సమీపంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నెలకొని ఉంటుంది. రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జానకీశాయ. రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జానకీశాయ.
భారతీయ ఆర్ష ధర్మానికి సజీవ ప్రతీక అయిన శ్రీరామచంద్రమూర్తి సీతా లక్ష్మణ సహితంగా గర్భాలయంలో ప్రకటితమవుతాడు. సర్వాలంకార సహితంగా దివ్య మోహనంగా దర్శనమిస్తాడు. దశరథదనుజాయ తాటగదమనాయ కుశిక సంభవయ గోపనాయ దశరథదనుజాయ తాటగదమనాయ కుశిక సంభవయ గోపనాయ పశుపతి మహాధనుర్భంజనాయ నమో పశుపతి మహాధనుర్భంజనాయ నమో. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలోని అష్టలక్ష్ముల ప్రత్యేక విగ్రహాలు ఇక్కడ ఉండటం విశేషం. ఈ ఆలయం వివిధ దేవతామూర్తులకు నిలయమైందన్న విధంగా భాసిస్తూ ఉంటుంది. ఇదే లోగిలిలో అష్టవిధ ఐశ్వర్యాల్ని అనుగ్రహించే అష్టలక్ష్మి స్వరూపాలు ఈ ఆలయానికి అదనపు ఆకర్షణ. స్థితి కారకత్వానికి ప్రతీక అయిన లక్ష్మీ కరుణా కటాక్షాలు అష్ట పార్శ్వాల్లో ప్రకటితమవుతాయి. ఈ పార్శ్వాలనే అష్టలక్ష్మి రూపాలుగా భక్తులు ఆరాధించుకుంటారు. కమలాపురంలో నెలకొన్న శ్రీ షిరిడి సాయి సన్నిధి, శ్రీ సీతారామచంద్రస్వామి దివ్య సన్నిధి సందర్శనం భక్తుల ఇష్టకామ్యాల్ని సంపూర్ణంగా నెరవేరుస్తాయి. జిల్లా కేంద్రమైన వరంగల్ పట్టణానికి చేరుకున్న భక్తులు అక్కడి నుండి ములుగు, తాడ్వాయి మీదుగా కమలాపూర్ గ్రామంలోని శ్రీ సాయి మందిరానికి చేరుకుంటారు. అందరి దేవుడు ఒక్కడేనని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన సమర్థ సద్గురు శ్రీ సాయినాథుడు సర్వాంతర్యామి. గురువులకే గురువైన మహాగురువు, యోగులకే యోగైన మహాయోగి, ఆ యోగిరాజైన పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు కృప మనందరిపై వెల్లివిరియాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.